కానీ ఆయన విస్మరించారు. కేవలం పరామర్శలకే పరిమితమై మరి ప్రతిపక్షాలు ఎదిరించడం మొదలుపెట్టింది. గతంలో ప్రతిపక్ష అధికారంలో మేము ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ అధికారం పట్టకట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కూడా ప్రతిపక్షాలను నింపడమే మొదలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ నైజం ఏంటి? కేవలం ఎదుటోళ్ళని తిట్టి పప్పం కట్టుకోవడం, ఎదుటోళ్ళ మీద దోషేసి పప్పం కట్టుకోవడమే రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఒక పెద్ద విద్య. ఆ విద్యనే ప్రదర్శిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, వరదలు వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పనిచేసి వాళ్ళకి భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నమని మర్చిపోయి ప్రతిపక్షాలను నిందించడం, ప్రతిపక్షాల మీదకి ఉసిగొల్పడం కార్యకర్తలు. అక్కడ ఎందుకు పోయింది? అక్కడ సహాయ చర్యలకు అందించడం కోసం మా వంతు కర్తవ్యంగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా గతంలో అధికారంలో ఉన్న వాళ్ళకి సాయం చేసాం, ఇప్పుడు కూడా సాయం చేస్తామని ఒక మంచి ఉద్దేశం కొద్ది ఖమ్మం జిల్లా వాసులను వరద వచ్చిన వాళ్ళని ఆదుకోవడం కోసం మా వంతు సాయంగా ఈ ప్రతినిధుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అరే వాళ్ళు కూడా సాయం చేస్తున్నాం, మనం ఇంకొంచెం ఎక్కువ చేద్దామని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం చేయకపోగా చేసే వాళ్ళను మరి రాళ్ళతో దాడి చేయడం అనేది మరి మంచి పద్ధతి కాదు, ఇది మంచి చర్య కూడా కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా హక్కు ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ మంచి పనైనా చేయొచ్చు. అలాంటి మంచి పనిని హర్షించాలి, మంచి మెచ్చుకోవాలి. లేదంటే బాధ్యత పోటీపడి పనిచేయాలి, పోటీపడి పనిచేసి ప్రభుత్వ పనికి ఎక్కువ సాయం చేయించండి. అట్లాంటివి చేయకుండా రాళ్లతో దాడి చేయించడం అనేది మంచి చర్య కాదు, ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎవరికైనా చేయవచ్చు, ఏముందంటే దాడి ఉంది. మీరు ఇంటిగా జవాబు పత్రస చేయండి అన్నట్టు మీరు ఇక్కడితో చేస్తే రాళ్ళతో వస్తుంటాయి. ఏదైనా కానీ చర్య ప్రతి చర్య ఉంటుంది. కానీ మేము సమన్వయంతో ఓపిక కొద్ది వరదలు రాజకీయం చేయొద్దని, వరదలు వచ్చినప్పుడు ప్రజలు ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశం కొద్ది ప్రతినిధుల బృందం వెళ్ళి అక్కడ సహాయ సహకారాలు అందించడం జరిగింది. కానీ కారణాలు కొట్టి విమర్శన చేసి దాని ఒక వికృత చర్యగా సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. అందరూ ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా ఎక్కడికైనా వెళ్ళి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటే చేయాలి, దాన్ని హర్షించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ చేసే చర్యలు మంచి పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా కానీ అట్లాంటి చర్యలు ఇక ముందైనా జరగకుండా చూసుకోవాలి. ఏదైతే హరీష్ రావు గారి మీద నిన్న వాళ్ళ ప్రతినిధుల బృందం మీద కావలసుకొని అక్కడికి వచ్చిన మంచి పని చేస్తుంటే దాన్ని చెడగొట్టడం కోసం చేసిన చర్యగా అభివర్ణిస్తూ దాన్ని పూర్తి తీవ్రంగా ఖండిస్తాము. వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా గణపురం కావచ్చు, దూసింగ్ చెరువుగా చాలా అయిపోయి వాటిని అప్రమత్తంగా ఉంటే ఇంకా చాలా తుఫాన్ అంటున్నారు. రేపు కూడా తుఫాన్ ఇక్కడ హెచ్చరికలు వచ్చినాయి కాబట్టి ముందు అలర్ట్ ఉండాలని అధికారులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమైతే ఇక్కడ వరకు ప్రజలకు నష్టం జరిగిందో 200 ఎకరాల గణపురం చెరువు గిరికాలు నష్టపోయింది, దూసింగ్ తాండా నక్కబాగాలు నష్టపోయింది. అదేవిధంగా నీట మునిగినాయి. ఇక్కడ మన దూసింగ్ తాండాలు కూడా పొలాలు నీట మునిగినాయి. అక్కడ కూడా మాందాపురం చెరువు దగ్గర కూడా మొత్తం నీట మునిగినాయి. మేము ఎకరానికి 30,000 డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, చెరువులను పునరుద్ధరించాలి. మళ్ళీ వచ్చే తుఫాను అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులందరూ కూడా సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈ మెదక్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!